జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రాష్ట్రం సరే ప్రతిపక్షాలు తీసింది. షర్మిల గారు ఇప్పుడు షర్మిల గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేస్తారంటారు రాజశేఖర్ గారు. ఇప్పుడు చివరికి ఇక్కడ ఏంటంటే సొంత సిస్టర్ సార్, ఆమె 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆమెకి అసలు ఆమె అడుగుతుంది. తర్వాత అది పక్కన పెడితే వైఎస్ వివేకానంద గారు సునీత, నా బిడ్డల్ని రాసేసాను వీళ్ళమ్మ నా ప్రాణాలకు కూడా అని అంటే, సొంత కుటుంబంలోనే ఇంత వ్యతిరేకత వస్తే రాయలసీమలో అవుట్ ఆఫ్ రేపు జరగబోయే చెప్తున్నాను సార్. విజయమ్మ గారు వీడియో కూడా రాయలసీమలో వచ్చేసరికి సార్ 52 కాన్స్టిట్యూన్సీలు గతంలో 49 వచ్చినాయి. ఒక్క పయ్యావుల కేశవ్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు గారి ముగ్గురే గెలిచారు. ఈసారి వచ్చేది రాయలసీమలో 26 సీట్లు ఈ కూటమికి రాబోతున్నాయి, ఈ కూటమి యొక్క బలం వల్ల. తర్వాత ఉత్తరాంధ్రలో ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా చూసుకోండి, అవుట్ ఆఫ్ 34 పవన్ కళ్యాణ్ మానియా కావచ్చు, ఈ కూటమి ఇది కావచ్చు, 25 నుంచి 28 సీట్స్ వస్తున్నాయి. ఇక్కడ బాగా పెద్ద దెబ్బ తగ్గుతుంది అధికారం కోల్పోవడానికి. తర్వాత ఉత్తరాంధ్ర సోషల్ ఈక్వేషన్స్ బాగా చేశారు. బొత్స గారి విషయంలో కావచ్చు, అక్కడ తూర్పు కాపుల్ని సామాజిక వర్గాల దగ్గర తీసుకోవటం, సోషల్ ఈక్వేషన్స్ అక్కడ 50-50 అయింది. రాయలసీమలో దెబ్బ పడుతుంది. కోస్తా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు కూటమికి వచ్చాయి. తర్వాత కోస్తాలో వచ్చేతలకి 54 కాన్స్టిట్యున్సీలో కోస్తా వచ్చేతలకి 35 సీట్లతో ఇది వస్తుంది, ఏది కూటమి ఇది రాబోతుంది. ఎందుకంటే ప్రజలు ఏ సైలెంట్ ఓటింగ్, అది ప్రభుత్వ వ్యతిరేకుల సంక్షేమము పథకాలు బటన్ నొక్కటం. ఓకే, ఎవరు డబ్బులు? ప్రజల డబ్బులే, సొంత డబ్బులు కాదు. కూటమి వచ్చినా కూడా అంతే కదా సార్. అంతే కదా సార్. అంటే తర్వాత అది కూటమి కూడా వాళ్ళకి మించి ప్రామిస్ చేశారు. వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు ఉచిత బస్సులు. ఏం చేస్తారనేది ప్రజలు ఓటేశారా లేదా, వాళ్ళని నమ్మారా లేదా అనేది ఒక 6 months 1 year చూడాలి. అది June 4th తెలుస్తుంది. ఇక్కడ ప్రజారాజ్యం ఎందుకు సామాజిక చైతన్యం కోసం చిరంజీవి గారు పెట్టాడు, జనసేన ఎందుకు పెట్టారు, ఆ రెండు పార్టీల యొక్క అస్థిరత్వాన్ని మనం ప్రశ్నించకూడదు. జనసేన 10 దశాబ్దం నుంచి పార్టీ ఇక్కడ ఉందా లేదా, సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కౌలు రైతులకి 34 కోట్ల రూపాయలు ఇచ్చాడా లేదా, ఎక్కడికక్కడ 3 ప్రాంతాల్లో లైవ్లో ఉండాడా లేదా అనేది చూస్తారు ఇక్కడ. లేకపోతే ఒక్కటి సార్, ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని ఇప్పటంలో చెప్పిన పవన్ కళ్యాణ్ 2 years క్రితమే ఒక ప్లే ఆడాడు, చాలా గొప్ప ప్లే ఆడాడు. అది అందరికీ అర్థం కాల. తర్వాత సీట్లు తీసుకుంటాడు, డిప్యూటీ సీఎం లేదా 2.5 సంవత్సరాలు సీఎం వస్తుంది అని అందరూ అనుకున్నా కానీ అసలు దానికి సీఎం అనేది పక్కన పెట్టండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించాలంటే టీడీపీతో కలిసి వెళ్ళాలి, బీజేపీ కూడా సపోర్ట్ వస్తుందని ఆ రోజే చెప్పాడు. అది కలవదు అనుకున్నాను. ఆయన అభిమానులు కొంత నొచ్చుకున్నా మెల్లమెల్లగా వాళ్ళు ప్రిపేర్. నేను కూడా చాలా దాంట్లో సీట్ల విషయంలో చాలా 50 సీట్లు అంటే 24 21 అనుకున్నాను. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కాదనుకున్నా, కానీ ఒక గొప్ప విజన్ కోసం ఆయన ముందు వెళ్ళాడు. దాన్ని ఇప్పుడు టీడీపీ ఎప్పుడైతే మోదీ గారు కలిశారో, మోదీ గారు మొదట్లో చిలకలూరుపేట బొప్పుడులో జగన్మోహన్ రెడ్డికి ఒక మాట లేదు, మా వైపు ఉన్నారని అనుకున్నారు వైసీపీ. తర్వాత ఏమైంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, అవినీతిమయమైపోయింది, దేనికి కూడా పూర్తి మాకు లేదు, మా సెంట్రల్ పథకాలు కూడా వీళ్ళ పేర్లు వేసుకున్నారు, ఇది కరెక్ట్ కాదని సాక్షాత్తు మోదీ వచ్చిన తర్వాత కంప్లీట్ సినారియో సీజన్ ఎంటైర్ డిఫరెంట్ అయింది. ఏదైనా కానీ ఈరోజు విదేశీ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆయన సోషల్ ఈక్వేషన్స్లో మంచి గేమ్, మంచి ప్లే ఆడాడు, అది కాదంట్లా. కానీ ప్రజల యొక్క ఇదేంటంటే తమ భూములు, తమ హక్కులు, తమ అభివృద్ధి అనే కాంక్షతో వచ్చేసరికి అది సైలెంట్ ఓటుగా మారింది. అది మెయిన్ వల్ల ఈ కూటమి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఓన్లీ 68 సీట్లతోనే అధికారానికి దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే రేపు తిరిగి June 4th రిజల్ట్ వస్తుంది. చివరికి ఆయన్ని అడుగు పెట్టనేనని చెప్పేసి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయనతో పాటు 17 మంది అడుగు పెడుతున్నారు. అది ఎవరు ఆపలేని పరిస్థితి. దానికోసం 10,000 మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ గేట్ తాకనేమంటూ పెద్ద ఎత్తున శబదాలు చేసింది కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు, అది ఏం చేస్తారో చూడాలి. అంటే గేట్ ఏదేమైనా సార్ ఇక్కడ ఏంటంటే ఆయన ఓడిపోతారని ఇప్పటికీ చాలా మంది వైసీపీలో అనుకుంటున్నారు. అది చివరికి అది భ్రమగానే మిగిలిపోతుంది. అది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా గౌరవంగా చూసుకోవాలి. ఇంకొక 17 రోజుల సమయం ఉంది. June 4th అనేది రిజల్ట్ రాబోతుంది. అనేక సర్వేలు చెప్తున్నాయి. కాదు ఐపాక్ సర్వేలో మనమే అధికారంలో దేశం మొత్తం నివ్వెరిపోయే షాక్ అయ్యేటట్టుగా మనకు రాబోతుంది అని చెప్పి అన్నారు. తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ మనం కాదనలేనిది. ఆయన ఆలోచన, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ నాకు వస్తాయి ఆ ఓట్లన్నీ నాకే అని అనుకుంటున్నారు. కానీ సైలెంట్ ఓటింగ్ అనేది ఈ ఎలక్షన్స్ లో చాలా కీలకంగా వివరించారు. చందు గారు, ఈ సైలెంట్ ఓటింగ్ ఎవరికి వాళ్ళు మాకే పడింది సైలెంట్ ఓటింగ్, కూటమి మాకే పడ్డాయి సైలెంట్ ఓటింగ్ అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్తున్నట్టు 2% మహిళల పోలింగ్ పెరిగింది గతంలో కన్నా. సో ఇవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయంటున్నారు అనుకుంటున్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్లు 4.5 లక్షల ఓట్లు ఎప్పుడైతే వచ్చినాయో 80% గవర్నమెంట్ అగెనిస్ట్ వచ్చింది. విఘ్నులు, మేధావులు, పట్టణ ఓటర్లు సార్ చెప్పినట్టు. అదేవిధంగా సైలెంట్ ఓటింగ్ లో కూడా 80%
కూటమికి వచ్చింది. కాబట్టి ఈ దిశగా కూటమి విజయాన్ని ఎదుర్కోవటం అనేది ఇప్పుడున్న అధికార పార్టీకి కష్టమే. వాళ్ళు ఇల్యూజన్ అంటారు, భ్రమ అనేది ఇంగ్లీష్ పదం. రైట్. నేనే వస్తాననే ఆలోచన తప్పులేదు, కళల కంటూ కళ్ళ సార్థకత చేసుకోమని అబ్దుల్ కలాం గారు చెప్పారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని బొత్స గారు చెప్పిన చాలా ఉంది. అదేంటంటే అది ఆశ ఉంటుంది, తప్పులేదు. అది ఆ విధంగా జరగదనే నేను అనుకుంటున్నాను.